జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో మహిళలపై వైసీపీ రౌడీలు బీరు బాటిళ్లతో, అదేవిధంగా చెప్పులతో, రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర మహిళలను అవమానించినటువంటి సైకోలపై చర్యలు తీసుకోవటం ఏమన్నా నేరమా? ఈ రోజున మీ ఉద్దేశం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాము? ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయటమే మెయిన్ ఉద్దేశం. ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మహిళలంటే అంత చులకనేంటండి? ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు? అంత దారుణంగా మహిళల్ని అవమానిస్తున్నారు? మీ సొంత ఛానల్లో మీ వైఫ్ భారతీరెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాతి నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. మీ వైఫ్ని భారతీరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్గా 24 గంటల్లో యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా, వాళ్ళని అవమానపరిచినా ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పాం. అలాగే భారతీరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన. అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయాలకు ఇంత దిగజారిపోవాలా? ఏం పాపం చేశారండి మహిళలు? మీకేం అన్యాయం చేశారండి? ఇంత దారుణంగా అవమానిస్తారా? ఎంత దారుణంగా మహిళలపై ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. రాష్ట్ర మహిళలే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ కూడా, తెలుగువారు అందరు మహిళలు కూడా గమనిస్తున్నారు. ఇంత దిగజారిపోతారా? ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా? ఇంత దారుణమైనటువంటి మాటలు మహిళల్ని అనిపిస్తారా? మహిళల్ని ఇంత ఇలాగ అవమానిస్తారా? టీవీ డిబేట్లు పెట్టి అమరావతి మహిళల్ని మీరు అవమానించలేదండి, యావత్ మహిళా లోకాన్ని అవమానించారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి? ఇది వేసల రాజధానా? తల్లి పేరు గర్వంగా పెట్టుకున్నటువంటి గౌతమ బుద్ధుడు అడుగుపెట్టినటువంటి నేల అమరావతి. ఎంతోమంది మహానుభావులు పాలించినటువంటి నేల అమరావతి. అట్లాంటి దేవతల యొక్క రాజధాని అమరావతి. దేవతలు నడయాడిన ప్రాంతం, మహానుభావులు నడయాడినటువంటి ప్రాంతం అమరావతి. అట్లాంటి రాజధాని మీద మీరు అంత అసహ్యకరంగా, అంత నీచంగా ప్రచారం చేస్తారా? అంత నీచంగా మాట్లాడిస్తారా? అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంత అసభ్యకరంగా మీరు ట్రోల్ చేయిస్తారా? తిట్టిస్తారా? ఎంత దుర్మార్గం అండి! అసలు మీరు మనుషులేనా? పైపించి మళ్ళా ఏమంటారు? మీరు చేసిందే తప్పు, మీరు డిబేట్లు పెట్టి తిట్టించిందే తప్పు, అవమానించిందే పెద్ద తప్పు అయితే మళ్ళీ మీ వాళ్ళతో ఏమనిపిస్తారండి? ఏ జాతి? సంకర జాతి అనిపిస్తారా? అసలు మీది ఏ జాతి అండి? మీది అసలు మానవ జాతేనా? మీరు మనుషులేనా?
అంటే మీరు మానవ జాతిలా కనిపించట్లా. మీరు మీ మీ వర్గము మీ మాట్లాడే వాళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మానవ జాతి కాదు. మీదే జాతి అనాలి. మీరు సంకర జాతి అని, లేకపోతే వేసల రాజధాని అని, మహిళలందరూ వేశ్యలని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడిపిస్తే అది రివర్స్లో మీకంటే ఎలా ఉంటుంది? అందులో మీ మహిళలు కూడా ఉన్నారు కదా. ఈ రోజున రాజధాని మహిళలు కాదండి, యావత్తు మొత్తం తెలుగు మహిళలందరినీ కూడా అన్నారు. తెలుగు మహిళలు తెలుగుదేశం మహిళలు కాదు, యావత్ తెలుగు ప్రజలు, తెలుగు మహిళలు అందరినీ కూడా అవమానించారు ఈ రోజున మీరు. అందులో మీ మహిళలు కూడా వస్తారు. అందులో మీ సజ్జల భార్య పిల్లలు ఉంటారు, ఆ మహిళలు కూడా వస్తారు. అందులో మీ భార్య మీ పిల్లలు కూడా వస్తారు. అందులో మీ ఫ్యామిలీలు మీ బంధువుల మహిళలు కూడా వస్తారు. యావత్ మహిళలు అంటే అందరూ వస్తారండి, ఒక రాజధాని మహిళలే కాదు. పైపెచ్చి మళ్ళీ సంకర జాత, నోరా తాటి మట్ట సజ్జలు అనేది. అసలు నువ్వు ఏ జాతికి చెందిన వాళ్ళు? అసలు మీది ఏ జాతి అనాలి? మీది కూడా సంకర జాతేనా? అంటే మీరు సంకర జాతి అయితేనే అట్లాంటి మాటలు అంటారేమో. మరి ప్రజలు అదే అనుకుంటున్నారు. వాళ్ళ జాతి కరెక్ట్ అయితే నోటి మాట కూడా కరెక్ట్గానే ఉంటుంది. ప్రజలందరూ కూడా వినికిడి. మీరు కరెక్ట్గా మాట్లాడితే ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ అలాగే వస్తుంది. మీరు నీచంగా అందరిని అవమానించేలాగా మీరు మనుషుల్లా మాట్లాడుకోకుండా మృగాల్లా బిహేవ్ చేస్తుంటే మీరు మానవ జాతి కాదు కదా. కాలకేయుల కన్నా ఘోరంగా ఉన్నారు మీరు. పైపెచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? నిన్న రోజా మాట్లాడుతుంది చాలా. వీళ్ళందరూ కూడా సజ్జల, రోజా, వీళ్ళ నాయకుడి యొక్క మార్గంలో నడుస్తూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడేది. ఆమె ఏమంటుంది? మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగటం సిగ్గుచేటంట. అమ్మ రోజా, మన టైంలో 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం సాగింది కదా, వైసీపీ పాలన. అప్పుడు 2 హోంమంత్రులు చేశారు కదా. మరి సుచరిత, వనిత చేశారు కదా. మరి సుచరిత ఏమో అలా దిశ చట్టము అక్కడ సెంట్రల్లో ఆమోదం చేయకుండానే ఆమోదం పొందింది. 3కి ఉరిశిక్ష వేస్తామని చెప్పింది. ఎవరికి వేస్తారమ్మో సార్ చెప్పండి, రికార్డులు పెట్టండి. మరి ఇంకొక హోంమంత్రి చేసిన వనిత ఆవిడేం చెప్పారు? తాగిన మైకంలో రేపులు చేసేశారు. మీ వైసీపీలో హోంమంత్రులు మాట్లాడారమ్మా ఇవన్నీ. తాగిన మైకంలో రేపులు చేశారు, కావాల్సుకుని రేపులు చేయలేదట. అయినా తల్లుల పెంపకం సరిగ్గా లేక ఈ రేపులు జరుగుతున్నాయని స్వయాన ఆన్ రికార్డ్స్ అమ్మ ఇవన్నీ ప్రజలందరూ విన్నారు. తల్లుల పెంపకం సరిగ్గా లేక రేపులు జరుగుతున్నాయంట, తాగిన మైకంలో రేపులు చేశారంట. ఇవన్నీ మీ టైంలో వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రులు మాట్లాడారమ్మా. గన్న కంటే ముందు నేను వస్తానన్నారు కదా జగనన్న ఆనాడు. మరి మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? 2 లక్షల పైచీలకు జరిగినాయి కదా వైసీపీ ప్రభుత్వంలో. ఎక్కడన్నా వచ్చారా రోజా? ఎందుకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడతారు? నువ్వే అన్నావు నీ నోటితో 1-2 రేపులకే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తున్నారని. రికార్డ్స్ ఉన్నాయి. అంటే 1-2 రేపులకి ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తారా? అదొకసారి మన ఇంట్లోనో మన బంధువులకో మనకు తెలిసిన వాళ్ళకో అట్లాంటి దురదృష్టకరమైన దారుణమైనటువంటి సంఘటన జరిగితే మనకు బాధ తెలుస్తుంది. బయట వాళ్ళకి జరిగితే మనం లైట్గానే తీసుకుంటాం. అట్లానే నీ మాటలు ఉన్నాయి. నోటికి ఏది వచ్చేస్తే మనం ఏదో జబర్దస్తు కదా చూసేస్తున్నారో జనం, మనం ఏది మాట్లాడేసి వెళ్ళిపోద్ది, పబ్లిక్ అయిపోద్ది, పబ్లిసిటీ వచ్చేస్తుందని పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వాస్తవాలు ఎక్కడికి పోవు. మనం మాట్లాడి ప్రతిదీ కూడా రికార్డ్స్ ఉంటాయి. మీ టైంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కడికి పోవు. మాడు పగలగొట్టి మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు 11 సీట్లతో. మీకు మైండ్ పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మహిళల్ని ఇలాగ అవమానిస్తుంటే ఒక మహిళగా నువ్వు ఖండించాలి. మరి సెలబ్రిటీవి కదా, సెలబ్రిటీ అయినప్పుడు నీకు పబ్లిసిటీ పిచ్చి, పబ్లిసిటీతో నువ్వు ఖండించాలి కదా. నీ పబ్లిసిటీ కోసమే నువ్వు ఖండించాలి కదా. ఇంత దారుణంగా సాక్షి డిబేట్లో మహిళల గురించి ఎందుకు ఇలా పెట్టారు, ఇది కరెక్ట్ కాదని. మరి భారతిరెడ్డి గారు అన్నప్పుడు మేము ఖండించాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం కదా. దుర్మార్గమైనటువంటి
పరిపాలన చేసింది మీరు. మీ ఇష్టం వచ్చినట్టు మహిళలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయకుండా చట్టాలన్నీ నిర్వీర్యం చేసేశారు వైసీపీ టైంలో. ఈ రోజున మీరు నీతులు మాట్లాడుతున్నారు. సజ్జల గారేమో సంకరజాతి అంటారు. ఏంటి అసలు? ఏంటి కాలకేయాలు మించిపోయి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు మీరు? మొన్న మహిళలనేమో వేసలు అన్నారు, నిన్నేమో సంకరజాతి అనిపించారు, నేడేమో రాళ్లతో మహిళల్ని కొట్టించారు. ఏమిటి ఈ అరాచకం? మహిళలంటే ఏంటి మీకు ఇంత ద్వేషం, విద్వేషం? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలంటే ఎందుకు మీకు ఇంత చులకన? వైసీపీ వాళ్ళకి మహిళలంటే ఎందుకండి ఇంత ద్వేషం? ఎందుకంటే ఇంత విద్వేషంతో రగిలిపోతున్నారు మహిళలంటే? అంటే మీకు ఓట్లు వేయలేదనేసి ఇలాగ మీరు బాధ పెడతారా? ఇంత దారుణంగా మాట్లాడతారా మహిళల్ని? మీ టైంలో, వైసీపీ టైంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయండి? ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందండి. అలాగా మీరు ఇష్టాసారంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారండి? బెంగళూరులో ఉన్నంతసేపు ఉంటారు, రిలాక్స్ అవుతారు. ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడేసి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతారు. ఇదా మీరు చేసేది? వైసీపీ టైంలో మహిళలపై జరిగినటువంటి నేరాలు 2,04,414 మహిళలపై జరిగిన నేరాలండి వైసీపీ టైంలో. గృహహింస కింద 15,065 జరిగినాయి. సామూహిక అత్యాచారాలు 60 జరిగినాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఘటనలో 6,504 వైసీపీ టైంలో జరిగినాయి. వాలంటీర్ల వేధింపులు ఘటనలు 4,320 జరిగినాయి. ఇంకా ఇవి రిజిస్టర్ కానివి 36,000 ఉన్నాయి. వాలంటీర్లు వేధించినటువంటి రిజిస్టర్ కానివి. మహిళల హత్యలు 2,027 జరిగినాయి వైసీపీ టైంలో. ఇంకా పార్టీ కార్యకర్తల హత్యలు ఇంకా బోల్డ్ జరిగినాయి. ఓన్లీ నేను మహిళల గురించి చెప్తున్నా. అమరావతి రైతులపై అక్రమ కేసులు 267 మందిపై 2,526 కేసులు పెట్టారు. ఎంత దారుణమండి! వైసీపీ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు ఎస్సీల మీదే అట్రాసిటీలు పెట్టారు. ఒక మైనర్ బాలికని రాజమండ్రిలో 4 రోజులు వరుసగా అత్యాచారం చేసి తిప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఏం చేశారు మీరు? మేము వెళ్ళి అక్కడ అన్ని యాజిటేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అవన్నీ కూడా చేసాం టీడీపీ వాళ్ళు. మా రోజు మీరు ఎక్కడ పట్టించుకున్నారు? మీ కాన్స్టిట్యున్సీ పులివెందుల్లోనే ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేస్తే అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సపోర్ట్గా నిలిచినటువంటి మా టీడీపీ నాయకుల మీద, ఎస్సీల మీదే మళ్ళీ అట్రాసిటీ పెట్టించారు. ఎందుకండి? దళితుల రాజధాని అండి అక్కడ అమరావతి. అక్కడే యాజిటేషన్ చేస్తున్నటువంటి, రాజధాని కొనసాగించాలని చేస్తున్నటువంటి దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు. ఎన్ని ఘోరాలు చేశారండి మీరు? అమరావతి ఎంతో మంచి గొప్ప వాళ్ళు నడియాడినటువంటి నేల. అక్కడ దళితులు అత్యధిక శాతంలో ఉన్నటువంటి అక్కడ మీరు దళితులను అవమానిస్తున్నారు. రాజధాని దళితుల రాజధాని తాడికొండ నియోజకవర్గం. ఎంత దారుణమండి! మీరు దళితుల్ని, దళిత మహిళల్ని, యావత్ మహిళల్ని అందరినీ కూడా ఇంత దారుణంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో అవమానిస్తారా? అసలు మీరు మనుషులేనా? ఏమనుకుంటున్నారు? కరెక్టే మీరు, ఎందుకంటే మీరు మనుషులు కాదు. మీకు అసలు మానవత్వం లేదు. మీకు మంచి చెడు కూడా లేదు. లేదంటే తల్లిని చెల్లిని కూడా మీరు బయటికి గంటేసినటువంటి ఎంత గొప్ప మహానుభావులో ప్రజలందరికీ కూడా తెలుసు. తల్లిని చెల్లి మీద కూడా ఎంత దారుణంగా ట్రోల్స్ చేయించి, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించి వాళ్ళని అవమానించారో, వాళ్ళని మానసికంగా కృంగిపోయేలా చేశారు. ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. ఇంకో చెల్లి తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలి, నాకు న్యాయం చేయమని సునీతారెడ్డి ఆవిడ మీ చుట్టూరు తిరిగి, కోర్టుకి చుట్టూరు తిరిగితే ఆవిడని కూడా ఎంతగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అవమానించారో ప్రజలు ఎవరు కూడా మర్చిపోరండి. ఈ రోజున కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి చెల్లెలకి
మీరు విలువ ఇవ్వలేదు. ఇంకా రాష్ట్ర మహిళలు వాళ్ళని విలువిస్తారని ప్రజలు ఎక్కడ అనుకుంటారు? ఇంత దారుణమైనటువంటి, ఇంకా రోజు రోజుకి కూడా మీరు ఇంకా దారుణమైనటువంటి పదజాలాలు ఉపయోగించేలా చేస్తారని కూడా ప్రజలు అనుకుంటున్నారు. అందుకే మహిళల్ని అవమానించిన, అగౌరవపరిచిన, నీచమైనటువంటి మాట్లాడిన ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు, మహిళల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేస్తే సొంత పార్టీ నాయకుడైనా సరే వదలరు, చట్టరీత్యా శిక్ష పడేలా చేస్తారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలకి ఒక కుటుంబంలా చూసుకుంటున్నారు, కుటుంబ పెద్దల చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలంటే రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి జరగటంతో పాటుగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసి, నా తెలుగింటి ఆడపడుచులేని అన్నగారు ఏదైతే తెలుగింటి ఆడపడుచుని గౌరవించారో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నా సోదరీమణుల్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఎంతవరకైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఎంతో అండగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడా చంద్రన్న అని పిలుచుకుంటారు. మరి అట్లాంటి చంద్రన్న మరి రాష్ట్ర మహిళలకి, సోదరీమణులకి ఎక్కడైనా కష్టం వస్తే ఊరుకుంటారండి? తాట తీస్తారు, తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తారు. ఈరోజు టీవీ డిబేట్లలో కూర్చుని మహిళలను అవమానించేస్తే, ఏదో జర్నలిస్టులు కదా, జర్నలిస్టుల ముసుగులో ఏది మాట్లాడేసినా మాకు టీవీ ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు రాసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే టీవీలో డిబేట్లో జర్నలిస్టుల ముసుగులో ఏదైనా చేసేస్తే సాగిపోతుంది అనుకుంటున్నారేమో. ఎవరినైనా సరే తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల వెనకాల దాక్కున్నా కూడా తీసుకొస్తాం, చట్టరీత్యా కఠిన శిక్ష పడేలా చేస్తాం, మహిళలకి న్యాయం జరిగేలా చేస్తాం. మీరు ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకుని మీరు తక్షణం చేయాల్సింది, భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నేల మీద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అమరావతి మహిళలకి. మీరు చేసినటువంటి తప్పుకి, మీరు దారుణమైనటువంటి మాటలు మీ టీవీ ఛానల్స్లో, మీ పత్రికల్లో రాయిపించారు. యావత్ మహిళలకి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మీరు. మీకు నిజంగా మహిళలంటే గౌరవం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు, చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే గౌరవం ఉంటే మీరు మహిళలకు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఏంటండి ఏది పడుతుంది అనేస్తే ఊరుకుంటారనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తాట తీస్తారు, ఊరుకునే ప్రసక్తే లేదు. ఎక్కడ దాక్కున్నా సరే తీసుకొస్తాం, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు.